నేనేమంటున్నా వాళ్ళు ఏ చర్యలు మేము ప్రభుత్వం 9.5 ఏళ్ళు పరిపాలించినాం కదా, 60,000 జీవోలో 70,000 జీవోలు అంటుండు కదా, కాళేశ్వరం మొత్తం స్కామ్ అంటుండు కదా, ఎంక్వైరీలు పెట్టండి, జైలుకు పంపండి. మీరు ఏ ఎంక్వైరీ చేసుకుంటారు? మీ దగ్గర కేంద్రం ఉంది, మీరిద్దరు నేషనల్ పార్టీ కదా, సిబిఐ వేయండి, ఈడీ వేయండి, ఎన్ని వేస్తారో అన్ని వేసుకోమంటున్నాం. మేము పారిపోతలేం కదా, రెడీగా ఉన్నాం, మాట్లాడడానికి రెడీగా ఉన్నాము. మీరు ఎందుకు ఊరికే రానా అతను ఆగిపోదు, ఊరికేనే పట్టకాల్సి మీద 60,000 జీవోలా, 70,000 జీవోలా, 1,00,000 జీవోలా ఎయ్ చర్చ పెట్టు, ఎంక్వైరీ అయ్యి చూసుకుందాం ఏమైతే చూద్దాం. రైట్, ఎకనామిక్ ఇష్యూస్ ఎకనామిక్గా ఉంటాయి. కేఆర్ఎం ఇష్యూ కాగితాల్లో ఉంటుంది, మేడిగడ్డ ఏం జరిగింది, గతంలో ఏం జరిగింది, రేపు ఏం జరగబోతుంది అనేది సంస్థలు ఉన్నాయి, అది ఓకే. కానీ లోకసభ ఎన్నికల నేపథ్యంలో పార్టీల ఉనికి పోరాటం అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. మీరేం చెప్తారు? ఖచ్చితంగా అండి, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ స్థాయిలో కాంట్రడిక్షన్స్ ఉండవు. కాబట్టి దానికి కావాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్ డ్రైవింగ్ ఫోర్స్ అదే పార్లమెంట్ ఎలక్షన్సే. తర్వాత రెండోది, నేను వాస్తవాలే చెప్పాలి, ఎందుకంటే ఎంతమంది విమర్శలు చేసినా. ఇంతకుముందు నేను చెప్పిన ఒక పాయింట్ కాంట్రడిక్ట్ అయ్యారు బీఆర్ఎస్ ప్రతినిధి. ఏమనంటే మేము విద్యుత్ శక్తి నడపాలి, 24 గంటలు ఇవ్వాలని, రైతు బంద్ వేయాలని సభలు పెడితే తప్ప అన్నారు. ఆ ఇష్యూస్ మీద సభలు పెట్టడం, ప్రజలను సమీకరించడం తప్ప అనట్లే నేను అనలేదు. నీళ్ల విషయంలో అది కాంగ్రెస్ పార్టీ చేతిలో లేదు, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 2 రాష్ట్ర ప్రభుత్వాలు చేర్చుకోవాల్సినటువంటి విషయం. తర్వాత సుప్రీంకోర్టులో అది జడ్జిమెంట్ కు డ్యూ ఉంది. కాబట్టి వాటి కోసం జనం ఇప్పుడు జరిగేది నీళ్ల డిబేట్ కాబట్టి జనం సమీకరించుకుంటే వాటిలో మార్పులు రావని చెప్పాను. ఇది ఒక క్లారిఫికేషన్. రెండవది, బీఆర్ఎస్ ప్రతినిధి ఇంకోటి ఏం చేశాడంటే, విభజన చట్టంలో 299 512 ఉందని అన్నాడు. నేను చాలా మాటలు ఆ చట్టాన్ని చదివాను. రివర్ బోర్డులు ఏర్పాటు చేస్తాం, కృష్ణా రివర్ బోర్డు, గోదావరి రివర్ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు తప్ప విభజన చట్టంలో కృష్ణా జిల్లాలో 299 512 భావిస్తామని ఆ విభజన చట్టంలో లేదండి. వినండి, నేను నిజాలు చెప్పాలి. ఒక పార్టీకి ఇష్టం కావచ్చు, ఒక పార్టీకి ఇష్టం లేకపోవచ్చు. ఇప్పుడు ఇవాళ జరిగేటువంటి ఈ నీళ్ళ రాజకీయాల మీద తర్వాత బీజేపీ ఇంకో డిమాండ్ చేస్తుంది. మీరు కాంగ్రెస్ వాళ్ళు కాళేశ్వరం మీద దాన్ని సిబిఐకి అప్పగించాలని ప్రతిపక్షాలు ఉన్నారు, ఇప్పుడు ఎందుకు అప్పగించట్లేదని అందరికి తెలిసిన విషయమే కదండి. సిబిఐ బీజేపీ లేదా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇవాళ సిబిఐకి ఎట్టిస్తారు రాష్ట్ర ప్రభుత్వం అంటే బీజేపీ చేతికి ఇచ్చినట్టే, కాబట్టి ఇవ్వరు. ఇవి నిజాలు. కాబట్టి ఇవాళ నా అప్పీల్ ఏమిటంటే, నీళ్ల డిబేట్ కాబట్టి ఇవాళ 50% అగ్రిమెంట్ వచ్చింది కాబట్టి, తీర్మానం వచ్చింది కాబట్టి, తర్వాత ఆంధ్రాకు కూడా వాళ్ళు కూడా కన్సిడర్ చేయాల్సినది ఏంటంటే 68% క్యాచ్మెంట్ ఏరియా తెలంగాణలో ఉంది. పోతిరెడ్డిపారు ద్వారా 92,000 క్యూసెక్కులు తీసుకుపోతున్నారు. మన ఇంత పెద్ద నాగార్జున సాగర్ డ్యాముకు లెఫ్ట్ కెనాల్ 11,000 క్యూసెక్కులు, రైట్ కెనాల్ 11,000 క్యూసెక్కులు. లెఫ్ట్ కెనాల్లో కూడా మళ్ళీ 4,000 క్యూసెక్కులు కృష్ణా గోదావరి పశ్చిమ గోదావరికి పోతున్నాయి. తర్వాత కింద పులిచింతల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టుకుర్రు, పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ కాలువ దవ్వుకున్నారు. ఇన్ని అడ్వాంటేజీలు కృష్ణా మీద అనుభవిస్తున్నప్పుడు కరువు ప్రాంతమైనటువంటి నల్లగొండ, రంగారెడ్డి ఈ జిల్లాలకు, మహబూబ్నగర్ జిల్లాలకు ఉపయోగపడటానికి ఆంధ్రప్రదేశ్ ని ఒప్పించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీల మీద ఉంది. ఇన్ని రకాల అడ్వాంటేజ్. సత్యం గారు, సేమ్ టైంలో ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు, మీరు మాలాంటి అనుభవజ్ఞ సలహాలు తీసుకోవాలి, ఏదో రకం కొద్దిగా మంచిగా ఉంటే సలహాలు సూచనలు ఎందుకు తీసుకోవడం లేదని అన్నారు. కానీ సేమ్ టైంలో వారి స్పీచ్ ఫాలో అయిన తర్వాత సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు రేపు అసెంబ్లీకి రండి అని. ఎట్లా చూస్తారు మీరు? ఎస్ ఖచ్చితంగా. ఇప్పుడు కేసీఆర్ సలహాలు ఇవ్వదలుచుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసినటువంటి నిర్ణయాల వల్ల ఏం నష్టం జరుగుతుందో చెప్పితే రేవంత్ రెడ్డి కూడా వినాల్సి వస్తుంది. ఎందుకంటే పబ్లిక్ ముందు కార్నర్ కావడం ఎవరికి ఇష్టం ఉండదు. అరే కేసీఆర్ మంచి సలహా ఇచ్చిండు, రేవంత్ రెడ్డి పాటించట్లేదంటే అది పెద్ద మైనస్. వారి పార్టీని వ్యక్తిగతంగా ఉమ్మిలేడి చేస్తున్నారు అనేది ఒక ఫీలింగ్స్ ఉన్నాయి కదా. ఒక్కటి పెద్ద మనుషులు ఎవరు హ్యూమిలేట్ చేసినా సానుభూతి పోద్ది. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడిని హ్యూమిలేట్ చేస్తే ఆ సానుభూతి పెరిగిన తర్వాత ఇవాళ వైసీపీకి డి అంటే టీ అనేటువంటి స్థితికి తెలుగుదేశం జనసేన వచ్చింది. స్థానిక సంస్థల ఎలక్షన్ లో 20% గెలిస్తే 80% వైసీపీ గెలిచింది. ఇవాళ ఈక్వల్ ఫోర్సెస్ వచ్చినాయి, సర్వేలలో కూడా బయటపడుతుంది. కాబట్టి ఎందుకు వచ్చింది? పెద్ద మనిషి జోలికి పోతే సానుభూతి వచ్చింది. కాబట్టి కేసీఆర్ ని లోపట వేస్తామంటే సానుభూతి పోతే తప్ప ఉండదు.
ఇంకొక యువ ఎమ్మెల్యేలను ఇంకొకళ్ళను అంటే దానికి అర్థం ఉంది. కాబట్టి ఇవాళ ఆయన ఇష్ట సలహాలు మంచుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు. కేసీఆర్ ఏమి ఇవ్వగలడు? ఇప్పుడు దాని మీద మన కాళేశ్వరం మీద ఏమి ఇవ్వగలడు? ఏమన్నాడు? 4 పిల్లర్లు కుడితే రిపేర్ చేయించుకోవాలన్నాడు. అంత సింపుల్ కాదు. కేసీఆర్ అట్లా తేలగొట్టినట్టు హరీష్ రావు కూడా అసెంబ్లీలో మాట్లాడు అదే మాట. అంత ఈజీ అనండి. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాడు. మరి 1 కోటి ఎకరాలు అన్నారు. కాగేం 90,000 ఎకరాలు అంటుంది. కాబట్టి ఏ పార్టీ అయినా కాస్త సీరియస్ గా తీసుకొని పబ్లిక్ మనీ, ఇవాళ పబ్లిక్ మనీని మిస్యూటిలైజ్ అవుతుంది లేదా అసలు యూటిలైజ్ కావట్లేదు ఖర్చు పెట్టింది అన్నప్పుడు చాలా ప్రభావం ఉంటుంది స్టేట్ ఎకానమీ మీద. మాట్లాడండి లింగం గారు. సేమ్ టైంలో నిజంగా కూడా ఒక 10 ఏళ్ళు అంటే రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తిగా అవునన్నా కాదన్నా రాష్ట్రాన్ని తీసుకురావడంలో వారి పాత్ర ఉంది, దానిలో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్రం తీసుకొచ్చినాడు మీరు అడగండి. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా మీరు కాంగ్రెస్ పార్టీ అయితే కావచ్చు, రాష్ట్రాన్ని 10 ఏళ్ళు ఒక్కొక్కరు ప్లీజ్ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పరిపాలించిన వ్యక్తిగా ఎంతో కొంత అనుభవం ఉంటుంది కాబట్టి వారి అనుభవాలు మీరు సామరస్యంగా సమాధానంగా తీసుకోవాలి కదా, మీరు కవింపు పోకూడదు కదా. అదే చెప్తున్నా, ముఖ్యమంత్రి మంత్రివర్గం మొత్తం కూడా అదే చెప్తుంది. రండి కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడి హోదాలో అసెంబ్లీకి రండి అంటున్నాం. మేము అదే కదా చెప్తున్నాం. మీరు అసెంబ్లీకి రండి, చర్చిద్దాం. మీరు సలహాలు సూచనలు, ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం, తెలంగాణ ప్రజల ఇంట్రెస్టే మాకు ముఖ్యం. తెలంగాణ బాగోగుల కోసం ఏం చేయడానికైనా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు అసెంబ్లీకి రండి. ఎవరన్నారండి అసలు కూల్చేస్తాం పేల్చేస్తామని? మీరు అసెంబ్లీ కాదండి, వారు అసెంబ్లీ ఎక్కువ రోజులు నిలవదు. లింగం గారు మీరు ఫస్ట్ సెషన్ చూడండి, సెకండ్ సెషన్ చూడండి. 2 సెషన్స్ లో 30 దాడి చేశారు, బీజేపీ మీద దాడి చేశారు, బీఆర్ఎస్ మీద దాడి చేశారు. ఇక వాళ్ళు ఎట్లా వస్తారు? దాడి ఇవాళ కనీసం మీకు బహుశా అందరి పెద్దలకు కూడా అందరికి తెలిసే ఉంటది. 9.5 ఏళ్లుగా కేసీఆర్ అధికారం ఉండి ఎన్ని సమావేశాలు పెట్టాడు మీకు ఏమైనా గుర్తుందా? నేను చెప్తా. ఎన్ని సమావేశాలు, మొత్తం 9.5 ఏళ్లు కూడా 200 సమావేశాలు పెట్టాడు. మొత్తం 9.5 ఏళ్లు కూడా కౌన్సిల్ దేని ప్రకారమైనా కనీసం సెషన్స్ కు 20 రోజులు పెట్టాలి. ఈయన ఎప్పుడైనా పెట్టాడా అంటే? ఇవాళ మేము ప్రభుత్వం ఏర్పైన 2 రోజులకే 7th నాడు ఒక ప్రతిపక్ష నేతగా 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కనీసం ఒక మంచి ఛాంబర్. ఇంత ముందుకు ఎప్పుడైనా అసెంబ్లీ సమావేశాలు జరిగితే అసలు తెలంగాణ ప్రజలు 9.5 ఏళ్ళు ఎవరైనా గుర్తున్నారా అండి? అసలు మర్చిపోయినారు. ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరందరూ రండి, చర్చిద్దాం, డిస్కస్ చేసేద్దాం. ఎందుకంటున్నా ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ పబ్లిక్. కేసీఆర్ గారు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పినారు. నేను ఒక తీర్మానం పెట్టినారు, ఆ తీర్మానం కూడా సరిగా పెట్టరాలేదు, వాళ్ళకు ఓన్లీ వాటర్ పెట్టినారు కానీ విద్యుత్ ఉత్పత్తి అది మర్చిపోయారని. అంటే ఇవన్నీ తెలంగాణ ప్రజల ఇంట్రెస్ట్ కదా. ఇవాళ కేసీఆర్ ఎంతైనా మాట్లాడతాండి. ఇవాళ 290 టీఎన్సీలు ఒప్పుకున్నప్పుడు మరి ఎక్కడ పోయిందండి? 80,000 పుస్తకాలు చదివిన 80,000 పుస్తకాలు చదివినాడు కదా. 80,000 పుస్తకాలు చదివి కాళేశ్వరం నా మానస పుత్రిక అది నా యొక్క అన్నావు కదా. ఆ రోజు నీకు ఎక్కడ పోయిందండి? ఇవాళ ఎంతసేపు కేసీఆర్ ఏందండి? అదే చెప్తున్నాం. మరి అందరం కూడా గమనించాలి. ఆయన ఒక ఎమోషనల్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ వస్తే ఏదో జరుగుతుంది. ఇవాళ అన్ని ఇవాళ మిత్రులు అన్నట్టు రైతు బంధు ఇస్తున్నావు, పెన్షన్లు ఇస్తున్నావు, డెఫినెట్ కూడా. అయితే వీళ్ళ లెక్క గత ప్రభుత్వం ఇచ్చినట్టు గుట్టలకు రియల్ ఎస్టేట్లకు కూడా మీరు గుర్తుంటే ఉంటది. కల్వకుర్తి నీకు నాగర్ సార్ హైవే కూడా రియల్ ఎస్టేట్ కంపెనీలకు కూడా ఇచ్చిన తెలంగాణ ప్రజలు 3 పార్టీల్లో ఎక్కువ నమ్మి కాంగ్రెస్ పార్టీకి నమ్మి ఓట్లేసారు, ప్రభుత్వాన్ని నడిపించారు.